హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను పందిరి చిక్కుళ్ళ కూర చేస్తున్నానండి. ముందుగా అవన్నీ వలుచుకొని పక్కన పెట్టుకొని టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేపుకుందామండి. అవి కొంచెం మగ్గనిచ్చాక పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఈ పందిరి చిక్కుళ్ళు అయితే ఉడకబెట్టట్లేదండి, నేను అలాగే వేసేస్తున్నాను. టమోటాలు మగ్గిపోయాక మనం కట్ చేసుకున్నాం కదా, ఈ చిక్కుళ్ళను కూడా ఇందులో వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ అండి, తగినంత సాల్ట్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఇది మగ్గనిచ్చుకుందామండి. ఒక అర స్పూన్ అండి అల్లం తెల్లగడ్డ పేస్టు వేసాను, కొంచెం పసుపు వేసాను, 2 స్పూన్ల కారం వేసానండి. ఈ పందిరి చిక్కుళ్ళ కూర అయితే బాగుంటుందండి. ఫ్రై చేసుకున్న బాగుంటుంది, కర్రీగా చేసుకున్న బాగుంటుంది కదా. మేమైతే అన్నంలోకి రోటీలోకి రెండిటికి ఇదే పెట్టుకున్నామండి. ఒక గ్లాస్ వాటర్ వేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకుందామండి. మొత్తం ఒకసారి కలుపుకుందాము. మీకు ఇష్టమైతే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. స్పైసీగా పందిరి చిక్కుళ్ళ కూర అండి, చాలా బాగుంది. నేనైతే రోటీల్లో వేసుకొని తినేస్తున్నానండి. రోటీ కూడా రెడీ చేశాను, చూడండి వీడియోలో చూపిస్తున్నాను. వేడి వేడి రోటీ, వేడి వేడి పందిరి చిక్కుళ్ళ కర్రీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వేడి వేడి రోటీ అండి. బాగుంది కదా.